హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫిష్ క్లీనింగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మార్కెట్ నుంచి తీసుకురాగానే ఇలా ఉంటుంది కదా, వాళ్ళు నార్మల్గా మనకు కట్టింగ్ చేసి ఇస్తారు. కాకపోతే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ కూడా వస్తుంది. మీకు స్మెల్ రాకుండా ఉండాలి అంటే పసుపు అండ్ ఉప్పుతో ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వండుకుంటే చాలా బాగా ఉంటుంది. సో కొంచెం పసుపుతో ఫస్ట్ ఇలా మొత్తం మనకి అంటే ప్రతి ఒక్క పీస్కి మనం పసుపు అంటేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్తో వన్ పీసెస్ సపరేట్గా తీసుకొని క్లీన్ చేసి వండుకుంటే చాలా బాగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది ఫిష్. అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వస్తుంది. అలాగే ఫిష్ కూడా తినొద్దు. ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తీసుకొచ్చి ఫిషెస్కి ఫుడ్ వేస్తున్నారు. సో ఫిష్ కూడా తినొద్దు అని చెప్తున్నారు. బట్ ప్రజెంట్ అయితే తెలంగాణలో కొంచెం ఓకే, పర్వాలేదు, తినొచ్చు, తింటే మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి, తినొచ్చు అనేసి కొంచెం మనకి మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది. సో ఎక్కడో వచ్చింది బర్డ్ ఫ్లూ, బట్ ఏంటంటే మనం ప్రాపర్గా కుక్ చేసుకొని ప్రాపర్గా క్లీన్ చేసుకొని తింటే నాన్ వెజ్ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ జాగ్రత్తగా మాత్రం చూసి అయితే తినండి. సో ఆ తర్వాత ఒక్కొక్క పీస్ మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా మనం సాఫ్ట్గా ఉన్న నేలపైన కాకుండా కొంచెం రఫ్గా ఉండే నేలపైన మీరు ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా క్లీన్ చేస్తేనే బాగుంటుంది. నార్మల్గా తీసుకొచ్చి మార్కెట్ నుంచి డైరెక్ట్ వండితే మాత్రం స్మెల్ కంపల్సరీ వస్తుంది. స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఇన్నిసార్లు ఇంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇలా ఈ వాటర్తో ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత బాగా మనకి కనిపిస్తుందో. ఇలా క్లీన్ చేసి వండుకోండి. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.